నంద్యాల ఉప ఎన్నిక విషయంలో మొండి పట్టుదలతో వైకాపా అధ్యక్షుడు జగన్ సంప్రదాయాలకు విలువలకు పాతరేశారని మంత్రులు నిప్పులు చెరిగారు. భూమా కుటుంబం జగన్కు చేసిన మేలును విస్మరించి నంద్యాలలో పోటీకి దిగడం ఆయన వైఖరికి నిదర్శనమని మంత్రులు కాల్వ శ్రీనివాసులు, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ విమర్శించారు. నంద్యాలలో జగన్ పోటీ చేసినా గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. జగన్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కంటే నంద్యాల ప్రజలు తెలివైన వారన్న విషయం గుర్తించారని హితవు పలికారు. అంటే నా దగ్గర విచ్చలవిడిగా డబ్బుంది, మా బొత్స సత్యనారాయణ లారీలు మద్యం సరఫరా చేస్తాడు కాబట్టి మేము నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుస్తాం అనే ఒక దురహంకారంతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం ఆయన రాజకీయ సమాధిని తనకు తానే నిర్మించుకోవడం తప్ప మరొకటి కాదు. వాళ్ళకు అభివృద్ధి జరిగేది ఇష్టం లేదు. అభివృద్ధి జరిగితే వాళ్ళ పార్టీ తొంగలేకపోతుంది. 2019 నాటికి ఎలక్షన్ల నాటికి పార్టీ ఉండదు. ఏదన్నా అడుగు 5 రూపాయలు కూడా డబ్బు లేదంటాడు. 50 కోట్ల నుంచి 100 కోట్లు ప్రశాంత్కి ఇచ్చేదానికి కారణమైంది. అంటే పాత వైఎస్ఆర్ పార్టీలందరూ చేతగానే ముందు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ అమ్మ కానీ అందరూ చేతగాక పక్క నుంచి అడాప్షన్. నాన్న చనిపోయిన మరుసటి రోజే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాను, భూమా కుటుంబంకి నేను అండగా ఉంటానని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన మాట మనందరికీ తెలిసిందే. ఆ మాట ఇచ్చింది మరి ఈ రోజు మాట నిలబెట్టుకుంటున్నారు. ఎలక్షన్స్ కోసమో లేకపోతే ఎన్నికల కోసమో ఈ కార్యక్రమాలన్నీ జరగట్లేదని కూడా మరి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ దయచేసి దీన్ని అడ్డుకోవడానికి మాత్రమే లేకపోతే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మాత్రము ప్రయత్నించకూడదని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.